ఓకే ఓకే, కామికల్ సెన్స్ చాలా ఎక్కువ డైరెక్టర్కి. ఓకే, సెకండ్ క్వశ్చన్ ఇస్, ఈ సినిమా సెకండ్ హాఫ్లో దీపికా పడుకోన్ గారి స్పెషల్ అపియరెన్స్ ఉంది అని విన్నాము. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ అండి. సూపర్, అసలు గ్రేట్. ఒకటేలాగా ఇచ్చాను. And the third and of course last question is, wow, you have a magic wand. Yes. Wow, take me to 16 years now. Then నవ్వేసి వెళ్ళిపోతుంది. Impossible, huh? So okay, I will use Instagram filters. Okay, you can speak, Sarah. ఓకే, అందరికీ హలో. నేను దివ్య, అంటే సారా. నేను ఈరోజు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వెరీ బిగ్ థ్యాంక్ యూ టు మై super amazing director sir, Shashank sir, and the best producers SS Karthikeya sir, Shobhu sir and Prasad sir, for making this film so special. And I definitely know that you all will love their efforts, and thank you so much. And now I'm only talking this much cause I'm waiting to go in the magical world with you all to see their teaser. Thank you. Wow, we are also going to watch the teaser with you. నిజంగానే కనిపిస్తున్నారా? మీకు కూడా థ్యాంక్ యూ సారా. ఇందంచి ఎంత కష్టంగా ఉందో తెలుసా? నా వాయిస్ ఒకటి వినిపిస్తుంది, నేను కనిపించట్లేదు. చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు అందరినీ చూస్తుంటే. థ్యాంక్ యూ సో మచ్. Welcome, but be ready with my song. ఓకే ఓకే. భైరవ, మత్తు వదలరా అని చెప్పి ఇదేంటిది? అంటే బేసిక్ ఈరోజు మన టీజర్ లాంచ్ కదండి. ఐఎమ్ ఫీలింగ్ లైక్ ఐమ్ ఆన్ క్లౌడ్ 9. సో ఓ మై గాడ్, సూపర్. సో ఇప్పుడైతే అందరికీ కనిపిస్తూ ఉన్నారు కాబట్టి మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. అందరికీ నమస్కారం అండి. చాలా చాలా ఆనందంగా ఉందండి. అండ్ ఈ సినిమా టైటిల్ డోంట్ ట్రబుల్ ద ట్రబుల్. కానీ మాకు మేకింగ్ ప్రాసెస్లో అసలు ట్రబుల్ అన్నది, అసలు దాని ట్రబుల్ అన్నది లేదు. కానీ మ్యూజిక్లో జనరల్గా మ్యూజిక్ సౌండ్లో మనకి 3 ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి, ఫ్రీక్వెన్సీ రేంజెస్. ఒకటి బేస్ అయితే, ఒకటి మిడ్ రేంజ్, ఇంకోటి ట్రెబుల్. దాన్ని ట్రెబుల్ అంటాం. సో మేము మా టీము ఒకరితో ఒకరు కాన్స్టెంట్గా మ్యూజిక్ చేసేటప్పుడు, టీజర్కి మ్యూజిక్ చేసేటప్పుడు ట్రెబుల్ మాత్రం ఎక్కడ మనకి కరెక్ట్ లెవెల్లోనే ఉండాలి. సో డోంట్ ట్రబుల్ ద ట్రెబుల్ అని చెప్పుకున్నాం. కానీ అంతకు మించి ట్రబుల్ అయితే అసలు ఏం లేదు మేకింగ్. బికాజ్ టు సే ఇట్ సింప్లీ, ఇట్ వాజ్ మ్యాజికల్ అండి. సో ఇప్పుడు మీరు టీజర్ చూసినప్పుడు కూడా మేమందరం ఎంతైతే ఎంజాయ్ చేసామో మీ అందరికీ కూడా అంతే నచ్చుతుందని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏం చేయాలో అర్థం అవ్వలేదు. అండ్ టీజర్ అద్రిపోయింది. రియల్ ఫహద్ గారిని పిలవమంటారా? సపోజ్ టు హ్యాపెన్ అంటే షూటింగ్ అంతా వారణాసి స్టార్ట్ అవ్వకముందు అయిపోవాలి. బట్ ఫహద్ గారు కొంచెం డేట్స్ వల్ల దానివల్ల డిలే అయింది. బట్ ఐ మీన్ థ్యాంక్ఫుల్లీ హ్యావ్ అన్ అమేజింగ్ టీమ్, మై ప్రొడక్షన్ టీమ్, ద సపోర్ట్. సో దానివల్ల ఐ మీన్ ఐ కుడ్ మేనేజ్. అండ్ బోత్ సైడ్స్ బేసిక్లీ అక్కడ ఇక్కడ కూడా వీ హ్యావ్ అ సాలిడ్ టీమ్ కాబట్టి కుదిరింది. అక్కడ డిసపియర్ అయ్యి ఇక్కడ అపియర్ అయ్యి అంతే మ్యాజిక్ అండి. సో రాజమౌళి గారు, యాజ్ వీ ఆల్ నో, పర్ఫెక్షనిస్ట్. ఆయన ఏదన్నా ఒక్క విషయంలో నమ్మకూడదంటే డేట్స్ గురించి. వారణాసి డేట్, విల్ యూ మీట్ ద డేట్? శోభు గారు సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ అన్నండి. దెర్ ఈజ్ పొటెన్షియల్ ఫర్ అదర్ థింగ్స్, బట్ అలా అని ప్రతి స్టోరీకి ఉండకపోవచ్చు అండి. మేము చేసిన దాంట్లో కూడా అంటే బాహుబలి ఎస్పెషలీ ఏంటంటే దెర్ ఆర్ మల్టిపుల్ క్యారెక్టర్స్, మల్టిపుల్ వరల్డ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఎడిషనల్ స్టోరీస్ అనేది మొదటి నుంచి ఇట్ వాజ్ డిజైన్ లైక్ దట్ అండి. డిఫరెంట్ స్టోరీస్ చెప్పొచ్చు ఈ వరల్డ్లో ఈ క్యారెక్టర్స్ అని చెప్పేది మొదటి కాడి నుంచి డిజైన్లో చేసింది. సో అందుకని వీఆర్ ఏబుల్ టు టెల్ మోర్ స్టోరీస్. సో ఇండియన్ సినిమాలో ఈ మానిటైజేషన్ అనేది నెవర్ బిఫోర్ ఇప్పుడు దాకా జరగలేదు ఇంత ఈ స్కేల్లో. అవును. సో హూ షుడ్ గెట్ దట్ క్రెడిట్? అది ఫుల్ టీమ్ క్రెడిట్. రాజమౌళి ఫర్ ద రాజమౌళి గారు అందరూ క్రియేట్ చేసినందుకు, అండ్ యాజ్ ప్రొడ్యూసర్స్ వీ బీన్ ఏబుల్ టు యూజ్. మానిటైజేషన్ పొటెన్షియల్ ఎంతవరకు అచీవ్ చేయగలిగారు? అది తెలియదండి. చాలా పొటెన్షియల్ ఇస్ వెరీ హ్యూజ్. ఐ థింక్ మేము అనుకున్న దాంట్లో ఐ థింక్ వెరీ లిమిటెడ్ ఇస్ వాట్ వీ ఏబుల్ టు యాక్చువల్లీ. బాహుబలి తర్వాత చాలా సెలెక్టెడ్గా ఫిల్మ్స్ చేస్తున్నారు మీ బ్యానర్ నుంచి. యూజువల్లీ ప్రొడ్యూసర్స్ ఇంత పెద్ద స్కేల్ ఆఫ్ సక్సెస్ వచ్చినప్పుడు దిస్ ప్లర్జ్ మనీ ఆన్ ఆల్ ప్రాజెక్ట్స్. ఈజ్ దిస్ అప్రోచ్ కాషియస్ ఆర్ ఓవర్ కాషియస్ అప్రోచ్?
ఇట్స్ నైదర్ అండి. అంటే మాకు స్టోరీ నచ్చితే వీఆర్ డూయింగ్ అండి. అలా ఫైనల్గా ఇప్పుడు నచ్చింది అండ్ వీఆర్ డూయింగ్. దట్స్ ద మెయిన్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. అంటే ఎస్పెషలీ బాహుబలి అండి. బాహుబలి అప్పుడు దే వాజ్ అంటే మల్టిపుల్ థింగ్స్ అదే అండి. బాహుబలి ముందల మనం వీఆర్ ఓన్లీ మార్కెటింగ్ టు మన సినిమా, మన రీజియన్ వరకు, తెలుగు సినిమాలు అంటే తెలుగు సినిమాల వరకు మార్కెట్ చేసేవాళ్ళం. అది కూడా స్టాండర్డ్గా మనం చేసేది. అప్పుడులో కూడా సోషల్ మీడియా జస్ట్ బిగినింగ్. అప్పుడు ఫేస్బుక్ అవన్నీ జస్ట్ స్టార్ట్ అయినాయి, ఇన్స్టాగ్రామ్ అన్ని ఎర్లీ స్టేజెస్, ట్విట్టరు. సో అది దాన్ని ఫుల్గా వాడింది. ఐ థింక్ బాహుబలి వాజ్ ద ఫస్ట్ ప్రాజెక్ట్ దట్ లివరేజ్ సోషల్ మీడియా ఫుల్లీ, యూట్యూబ్ ఇవన్నీ బాగా దాని ఎంత పొటెన్షియల్ ఉంది, ఎంత వాడచ్చు అనేది, మార్కెటింగ్లో ఎంత వాడుకోవచ్చు అనేది ఐ థింక్ బాహుబలి షోడ్ ద పాత్. అండ్ ఆ తర్వాత ఎనీవే అంటే సోషల్ మీడియా అండ్ యూట్యూబ్ ఆల్సో గెయిన్ లాట్ ఆఫ్ ప్రామినెన్స్. అండ్ అందరూ కూడా అది దట్స్ బికమ్ పార్ట్ ఆఫ్ ద ప్లే బుక్ నా. ప్రొడ్యూసర్గా మీ స్ట్రాటజీ అలా మారిపోతుంటుందా? సినిమాకి మారిపోతుంటుందా? సినిమా కండి కాదండి, అప్పుడున్న పరిస్థితి బట్టి, అప్పుడున్న సిచ్యువేషన్ బట్టి, ఆ సినిమా బట్టి వాట్ ఈస్ ద బెస్ట్ వే వీ కెన్ కనెక్ట్ విత్ ద ఆడియన్స్ అనేది చూసి ఆలోచించి దాన్ని బట్టి వీ హ్యావ్ టు టేక్ ద కాల్.